విజిలెన్స్ అవగాహన వారోత్సవాలు జరుగుతున్న ఈ సందర్భాన మనము మన కొద్దిమంది నాయకులు వాళ్ళ యొక్క స్టాండర్డ్స్ ఆఫ్ ఇంటెగ్రిటీ, వాళ్ళు ఎంత నిజాయితీగా ఉన్నారు అని తప్పకుండా స్మరించుకోవాల్సిన అవసరం ఉంది. అందులో మొట్టమొదట వరుసలో నిలిచేవారు వారిలో ఒకరు లాల్ బహదూర్ శాస్త్రి గారు. లాల్ బహదూర్ శాస్త్రి గారు రైల్వే శాఖ మంత్రిగా, విదేశాంగ శాఖ మంత్రిగా, గృహ మంత్రిగా మరియు ప్రధానమంత్రిగా తమ యొక్క సేవలను భారతదేశానికి అందించి అత్యున్నత పదవులు అలంకరించినప్పటికీ ఎంతో సాదాసీదా జీవనాన్ని గడిపారు, నిజాయితీ జీవనాన్ని గడిపారు. అందులో మనం కొన్ని ఉదాహరణలు మనం పేర్కొన్నట్టయితే, ఒకసారి వారు రైల్వే మంత్రిగా ఉన్నప్పుడు వారి యొక్క మాతృమూర్తి నువ్వు చేస్తున్న ఉద్యోగం ఏంది అని అడిగారట. అప్పుడు లాల్ బహదూర్ శాస్త్రి గారు నేను రైల్వే డిపార్ట్మెంట్లో ఒక ఎంప్లాయీని అని సమాధానం ఇచ్చారట. ఎందువల్లనంటే ఒకవేళ రైల్వే మినిస్టర్ అని చెప్పినట్టయితే ఆమె ఏవైనా ఫేవర్స్ అడుగుతుందేమో అని భయంతో. ఒకసారి ఒక వస్త్ర పరిశ్రమకు సంబంధించిన యజమాని విలువైన వస్త్రాలను లాల్ బహదూర్ శాస్త్రి గారికి బహుమతిగా ఇస్తే వాటిని తిరస్కరించి అందులో 1-2 తీసుకొని వాటికి డబ్బులు పే చేశారట. ఏవైతే డబ్బులు పే చేయగలరో వాటినే తీసుకున్నారట. ఏవైతే కాస్ట్లీ గిఫ్ట్సో వాటిని తిరస్కరించారట. లాల్ బహదూర్ శాస్త్రి గారు రైల్వే శాఖ మంత్రిగా ఉన్నప్పుడు 1956లో అరియలూరు తమిళనాడులో రైల్వే యాక్సిడెంట్లో 140 మంది చనిపోగా దానికి వ్యక్తిగతంగా నైతిక బాధ్యత వహిస్తూ ఒక జవాబుదారీతనం ఉండాలని రాజీనామా చేశారు. నెహ్రూ గారు నిరాకరించినా తప్పకుండా నేను రాజీనామా చేయవలసిందే, మీరు దాన్ని ఆమోదించవలసిందే అని పట్టుబట్టి ఆమోదింపజేసుకున్నారు. ఇది మన రాజ్యాంగంలో జవాబుదారీతనానికి ఒక స్టాండర్డ్గా, ఒక ప్రామాణికంగా ఎప్పుడూ నిలిచిపోతుంది. లాల్ బహదూర్ శాస్త్రి గారి కుమారుడు ఒకసారి శాస్త్రి గారి యొక్క అధికారిక కారును చెవ్రోలెట్ ఇంపాలాను వ్యక్తిగతంగా ఉపయోగించుకున్నారు. శాస్త్రి గారికి ఆ విషయం తెలిసి పెట్రోల్ ఎంతైతే ఖర్చయిందో అంత అమౌంట్ని గవర్నమెంట్కు పే చేయడం జరిగింది.